సో నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు వచ్చేసి అయితే ధృవ్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో ఉన్నాము. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే వారి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి బ్యానర్లో. సో ఎవరికైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే అవ్వండి ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి అయినా కానీ కాంటాక్ట్ అవ్వండి బుకింగ్ పర్పస్కి. సో మనకి రైట్ సైడ్ అయితే మనకైతే దగడు సేట్ మహారాజ్ ఉన్నారు. చూసుకోవచ్చు ఇక్కడైతే ఇది వచ్చేసి మనకు దాదాపు 20 ఫీట్స్ విగ్రహం అనమాట, స్మైలింగ్ ఫేస్. సో 20 ఫీట్స్ హైట్ ఉంటుంది, వెడత్ వచ్చేసి మనకు 13 to 14 ఉంటుంది. సో స్వామివారికి సంబంధించిన చేతులు అనేది ఇక్కడ ఉండేది ఇందాకైతే, 1 day ago అయితే ఇక్కడ ఉండేది, కానీ అవి కూడా డై అనేది తీసేశారనమాట మన ధృవ్ సింగ్ కళాకార్ అయితే. సో నిన్నైతే మనకైతే అప్డేట్ అయితే ఈ విగ్రహానికి అయితే డై అనేది తీసినారనమాట. సో ఈరోజు అయితే మనకైతే మట్టి రూపంలో మళ్ళీ మనకి స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు, చూసుకోవచ్చు. సో మనకు అన్న వాళ్ళు ఏమంటున్నారంటే 2-3 డేస్లో మనకైతే దగడు సేట్ మహారాజ్ అయితే పీస్ ద్వారా మనకైతే ఆశీర్వాదం చేస్తారు, చూసుకోవచ్చు. పక్కకైతే మనకి ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఈ విగ్రహం అన్నమాట. మనకి వినాయకుడు వచ్చేసి మనకి స్టాండింగ్ పొజిషన్లో విష్ణుమూర్తిలో ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి 7 ఫేసెస్, రైట్ సైడ్ వచ్చేసి 7 ఫేసెస్. సో వినాయకుడికి వచ్చేసి అయితే మనకైతే 16 హ్యాండ్స్ ఉన్నాయి, ఆశీర్వాదం చేయి మరి లడ్డు చేయి కూడా. సో కింద అయితే మనకైతే గరుడ మహారాజు ఉన్నాడు, చూసుకోవచ్చు. సో స్మైలింగ్ ఫేస్ అన్నమాట. సో స్వామివారు అయితే చాలా క్యూట్గా ఉన్నారు, చూసుకోవచ్చు. వారి కళ్ళైనా కానీ, వాళ్ళ చెవులో ఫినిషింగ్ అయినా కానీ, చేతిలో ఓం అయినా కానీ అంతా డీటెయిల్గా ఇచ్చారు మన ధృవ్ సింగ్ కళాకార్ వర్క్షాప్లో. సో పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ విగ్రహాలు కూడా చాలా డీటెయిల్గా ఫినిషింగ్ అయితే మనకైతే ఇచ్చినారు మన ధృవ్ సింగ్ కళాకార్ అయితే. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, చూసుకున్నాం ఇక్కడ వచ్చేసి అయితే. సో స్వామివారి చేకాడైతే మనకైతే గద ఉంది, చూసుకోవచ్చు. సో ఇంకొకటి చేతిలో అయితే మనకైతే పాము ఉంది, చూసుకోవచ్చు, డమరుకం. సో అలా అన్ని చేతులకు ఒక్కొక్క ఆయుధం అనేది ఉంది. సో రైట్ సైడ్లో కూడా సేమ్ అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం మనమైతే ఇంకేమైనా అప్డేట్ ఉందా అని. సో మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే ఒక డై కనబడుతుంది, చూసుకోవచ్చు. సో ఇదన్నమాట మనకి బయట అయితే 20 ఫీట్స్ విగ్రహం దగడు సేట్ మహారాజ్ది డై అనమాట. సో అన్న వాళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నారు, చూసుకోవచ్చు. సో 2 డేస్లో మనకైతే పీస్ అనేది వెళ్ళిపోతుంది. డిస్ప్లే పీస్ అయితే రెడీ చేస్తారు మన ధృవ్ సింగ్ కళాకార్ అయితే, చూసుకోవచ్చు. సో రైట్ సైడ్ అయితే మనకైతే స్వామివారి డై పీసెస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడైతే. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో విగ్రహం అనమాట. సో స్వామివారి హైట్ వచ్చేసి మనకైతే దాదాపు 14 to 15 ఫీట్స్ ఉంటుంది, వెడత్ వచ్చేసి మనకు దాదాపు 7 to 8 ఉంటుంది, చూసుకోవచ్చు. స్వామివారికి అయితే మనకైతే 4 హ్యాండ్స్ ఉన్నాయి. సో అన్న వాళ్ళు అయితే మనకైతే ఈ విగ్రహానికైతే ఎల్లో కలర్ ధోతి ఇచ్చినారు. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. స్వామివారికి అయితే మనకైతే స్మైలింగ్ ఫేస్ ఇచ్చారు మన కళాకారు అయితే. సో చూసుకోవచ్చు, కళ్ళు కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉన్నాయో. సో చెవులలో అయితే మనకైతే రెడ్డిష్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు.
సో స్వామివారికి గోల్డ్ అయినా కానీ పంచ అయినా కానీ వెనకాల శేషనాగులైనా కానీ చాలా బాగున్నాయి చూసుకుంటే. సో వెనకాల అయితే మనకైతే 7 శేషనాగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో విగ్రహం అనమాట. హైట్ వచ్చేసి మనకు దాదాపు 11 to 12 ఫీట్స్ ఉంటుంది. సో వెడత్ వచ్చేసి మనకు 6 to 7 ఫీట్స్ ఉంటుంది. పక్కన వచ్చేసి మనకైతే ఎలుక మహారాజు ఉన్నారు. చూసుకోవచ్చు స్మైలింగ్ ఫేస్. పక్కన ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే కృష్ణుడు రూపంలో ఉన్నారు. వినాయకుడు వచ్చేసి స్మైలింగ్ ఫేస్ సేమ్ అనమాట. హైట్ వచ్చేసి మనకు దాదాపు 11 to 12 ఫీట్స్ ఉంటుంది. బెడ్త్ వచ్చేసి మనకు దాదాపు 6 to 7 ఫీట్స్ ఉంటుంది. సో లడ్డు చేయి కూడా ఉంది. సో కిరీటం మీద అయితే ఈక. సో స్మైలింగ్ ఫేసు. సో రైట్ సైడ్లో అయితే మనకైతే పీసెస్ అనేది తీస్తున్నారు అన్న వాళ్ళు అయితే. సో చూసుకోవచ్చు ఈ విగ్రహమైనా అన్ని విగ్రహాలు మనకైతే పీసెస్ అనేది తీస్తున్నారు. డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి చూసుకోవచ్చు. సో అన్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు డై అనేది ఇదనేది డై అన్నమాట. సో అన్న వాళ్ళు అయితే పిఓపి ద్వారా మనకైతే తీస్తారనమాట డైలకి వెళ్ళి. సో ఇది ఫ్రెండ్స్ మన ధృసింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.